నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. గత 3 నెలలుగా అనేక జిల్లాల్లో వాతావరణ మార్పుల వల్ల చాలామంది చిన్న పెద్ద తేడా లేకుండా జ్వరాల బారిన పడి ప్రజలు అల్లాడుతున్నారు. అనేక ప్రభుత్వ ఆసుపత్రుల్లో కోనరిల్లుతున్నారు పేద మధ్యతరగతి ప్రజానికం. ప్రైవేట్ హాస్పిటల్స్ అయితే చెప్పనవసరం లేదు. అనేక రకాల జ్వరాలు, విష జ్వరాలు, మలేరియా, డెంగ్యూ ఇలా అనేక రకాల జ్వరాలతో ఇబ్బంది పడుతున్న ప్రజానికానికి వైద్యం అందించే విషయంలో ప్రైవేట్ కానీ ప్రభుత్వ హాస్పిటల్ కానీ అలసత్వం అయితే కనిపిస్తుంది. మరి టెస్టుల పేరు మీద వివిధ ప్రైవేట్ ల్యాబుల్లో కాంటాక్ట్ పెట్టుకున్న ప్రైవేట్ హాస్పిటల్స్ ఇప్పటికే లక్షల రూపాయలు కాంటాక్ట్ పెట్టుకుంటూ ప్రతి పేషెంట్ దగ్గర చిన్న పెద్ద తేడా లేకుండా, సామాన్య మధ్యతరగతి పేషెంట్ అని తేడా లేకుండా ప్రతి ఒక్కరి దగ్గర కూడా వేలల్లో టెస్టుల పేరు మీద గుంజుతూ వ్యాపారాన్ని చేసుకునే పనిలో ప్రైవేట్ ల్యాబ్లు, ప్రైవేట్ హాస్పిటల్స్ ఇదే పనిలో ఉన్నారు. గవర్నమెంట్ హాస్పిటల్స్లో కూడా చాలామంది టెస్టులు ప్రైవేట్ హాస్పిటల్స్కి రాసి వారు సాయంత్రం అయ్యేసరికి కమిషన్ తీసుకునే సిస్టాన్ని అమలు చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. మరి ఈ విధంగా ఉంటే అనేక జిల్లాల్లో, మరి ముఖ్యంగా అనేక ప్రాంతాల్లో కూడా మరి జ్వర పీడితులు ఇప్పటికే అల్లాడుతున్నారు. చాలామందికి ప్లేట్లెట్స్ తగ్గాయని ప్రతి ఒక్కరు కూడా ముందు టెస్ట్ రాయడం, ఆ టెస్ట్లో వేల రూపాయల ఫీజులు పొందడం, మరి డెంగ్యూ అని చెప్పి రిపోర్ట్ ఇవ్వడం, రకరకాల రూపాలు ఇస్తున్నారు. మరి వైద్య ఆరోగ్య శాఖ వీటి మీద పర్యవేక్షణ చేయాలి. మరి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆయా శాఖల జిల్లాలకు సంబంధించిన డిఎంఎన్హెచ్ఓలు కానీ, వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు కానీ కనీసం ల్యాబులు ఎలాగున్నాయి, ప్రైవేట్ ల్యాబులు డిమాండ్ ఎలాగుంది, ప్రజలు వెళ్ళి సామాన్యుడు వెళ్ళి టెస్టులు చేయించుకోవాలంటే వేల రూపాయలు వసూలు చేస్తుంటే మరి ప్రైవేట్ ల్యాబుల మీద ఆజమాయిషీ ఉండవలసిన వైద్య ఆరోగ్య శాఖ అధికారులు నిమ్మక నీరెత్తినట్లు వ్యవహరిస్తూ ముడుపులతో సరిపెట్టుకున్నట్లు కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరి ఇప్పటికైనా చాలా ప్రైవేట్ హాస్పిటల్స్ కానీ, ప్రభుత్వ ఆసుపత్రుల్లో కానీ, ప్రైవేట్ ల్యాబుల్లో కానీ టెస్టుల విషయాలు ఏర్పడుతున్న ఈ అగాధం కానీ, లేదంటే వేల రూపాయలు చేతులు మారుతున్న వైనాన్ని కానీ జిల్లా అధికార యంత్రాంగం కానీ, అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కానీ స్పందించి వెంటనే సామాన్య మధ్యతరగతి ప్రజానికాన్ని ఆరోగ్యాలను కాపాడాలని, మరి ఇదే విధంగా ముడుపులకు అలవాటు పడితే మరి రాష్ట్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు కానీ, ఆయా జిల్లాల కలెక్టర్లు కానీ, జిల్లా యంత్రాంగాలు కానీ మరి ఏం చేస్తున్నారనేది కూడా ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగాలు వెంటనే స్పందించి ప్రైవేట్ ల్యాబుల్లో జరుగుతున్న ఈ పేద ప్రజల జ్వరాల దోపిడీ, టెస్టుల పేరుతో జరిగే వేల రూపాయల దోపిడీని అరికట్టాలనేది ప్రజానీకం కోరుకుంటుంది. యంత్రాంగం వెంటనే స్పందించాలి. పేద ప్రజల్ని, జ్వర పీడితులతో బాధపడుతున్న ప్రజానీకాన్ని ప్రభుత్వంగా అధికారులు కానీ ఆదుకోవాలని చెప్పి ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. మీ అభిమాన మెగా షాపింగ్ మాల్ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ లో దసరా సిగ్నేచర్ కలెక్షన్స్ మెగా డిస్కౌంట్స్ సెప్టెంబర్ 28వ తేదీ నుండి ప్రారంభం. 3,000 రూపాయలకే 2 మాంగళ్య పట్టు సారీస్, 4,000 రూపాయలకే 2 త్రిపుర పట్టు సారీస్, 6,000 రూపాయలకే 2 వారాహి పట్టు సారీస్, 10,000 రూపాయలకే 2 నక్షత్ర పట్టు సారీస్, సిల్క్ సారీస్ పై 1+1 ఆఫర్స్, 333 రూపాయలకే రిచ్ లుక్ షిఫాన్ సారీ, 555 రూపాయలకే ఖాదీ లెనిన్ సారీ, 888 రూపాయలకే సిల్క్ కోటా డిజిటల్ ప్రింట్ సారీ, 349 రూపాయలకే 2 టాప్స్, క్లాసిక్ బ్రాండ్ లెగ్గిన్స్ పై కాంబో ఆఫర్స్, పార్టీ వేర్ చుడిదార్స్ పై అప్ టు 51% డిస్కౌంట్, 250 రూపాయలకే 2 చిల్డ్రన్ స్కర్ట్స్, 349 రూపాయలకే 2 చిల్డ్రన్స్ టాప్స్, బాబా సూట్స్ పై అప్ టు 30% డిస్కౌంట్, ఫ్యాన్సీ ఫ్రాక్స్ పై అప్ టు 30% డిస్కౌంట్, 999 రూపాయలకే 3 టీ షర్ట్స్ లేదా 3 ఫార్మల్ ప్యాంట్స్, 699 రూపాయలకే 2 షర్ట్స్, 1,299 రూపాయల జీన్స్ పై 50% డిస్కౌంట్. విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం.